ओम नमो भगवते वासुदेवाय। 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 చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 5 శ్లోకం 15. చెప్పండి. నా అదత్తే అంటే శ్లోకాన్ని ప్రతిపదార్థం విడగొట్టింది చెప్తున్నాను అనమాట. కస్యచిత్ పాపం నా చ ఏవ సుకృతం విభుః అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఇప్పుడు శ్లోకాన్ని కలిపి చదువుతాం. న దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. శ్లోకం యొక్క ప్రతిపదార్థం చెప్పుకుందాం. నా అదత్తే ఎప్పుడునూ గ్రహింపడు, కస్యచిత్ ఎవని యొక్కయు పాపం పాపమును నా గ్రహింపడు చ కూడా ఏవా నిశ్చయముగా సుకృతం పుణ్యమును విభుః దేవదేవుడు అజ్ఞానేన అజ్ఞానముచే ఆవృతం ఆవరించడి జ్ఞానం జ్ఞానము తేన దానిచే ముహ్యంతి మోహితులగుదురు జంతవః జీవులు. ఈ యొక్క శ్లోకానికి అర్థము భాష్యము భావము ఇచ్చినటువంటిది హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శిలా ప్రభుపాద్కి నాతో పాటు చెప్పండి. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు, అయినను జీవులు వారి నిజజ్ఞానమును ఆవరించడి అజ్ఞానముచే మోహమునందుదురు. భాష్యాన్ని బాగా వినండి. విభుః అనేది సంస్కృత పదమునకు అపరిమితమైన జ్ఞానము అనగా, చూడండి కృష్ణుల్లో ఉన్న 6 లక్షణాలు చెప్తున్నారు. సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యము. 6 1 2 3 4 5 జ్ఞానము కూడా కలిపి జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యము అనేది సద్గుణములు. అంటే 6 దివ్య లక్షణములు సమగ్రముగా కలిగి ఉన్నవాడిని భగవానుడిని అర్థం. అవి కృష్ణుల్లో ఉన్నాయి. పుణ్య పాప కార్యములచే కలతనందక అతడు ఎల్లప్పుడూ తనయందే తృప్తుడై ఉండును. జీవుని స్థితికి అతడెన్నడూనూ కారణము కాడు. జీవుడే అజ్ఞానముచే మోహమునంది కొన్ని రకములైన స్థితుల యందు నిలవగోరి తన కర్మఫల శృంఖములను తయారు చేసుకొనును. వాస్తవమునకు ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు పూర్ణ జ్ఞానవంతుడు అయినను తన పరిమిత శక్తి కారణముగా అతడు అజ్ఞానముచే ప్రభావితుడగును. భగవానుడు సర్వశక్తి సమన్వితుడు, కానీ జీవుడు అట్టివాడు కాడు. భగవానుడు విభుః అనగా సర్వజ్ఞుడు కాగా జీవుడు అనుమాత్రుడు అయి ఉన్నాడు. కానీ జీవుడు ఆత్మయై ఉన్నందున తన ఇచ్ఛానుసారముగా దేనినైనను కోరు శక్తిని కలిగి ఉండును. అట్టి కోరిక సర్వశక్తి సమన్వితుడైన భగవానుని చేతనే పూర్ణము చేయబడుచుండును. కనుక
జీవుడు తన కోరికల విషయమున మోహమునొందినప్పుడు భగవానుడు వాటిని నెరవేర్చుకునే అవకాశము నొసుగునే కానీ జీవుని యొక్క వాంఛనీయ పరిస్థితి ఎందలి కర్మలకు ఫలములకు బాధ్యతను వహింపడు. భగవంతుడికి సంబంధం ఉండదన్నమాట. కనుకనే మోహ పరిస్థితులలో ఉండుటచే జీవుడు తనను దేహముగా భావించి తాత్కాలికములైన సుఖదుఖములచే ప్రభావితుడగును. భగవానుడు పరమాత్మ రూపమున సదా జీవుని సాహచర్యమున ఉండి పుష్పము దగ్గరగా ఉన్నప్పుడు వ్యక్తి దాని సుగంధమును ఆఘ్రానించగలిగిన రీతి జీవుల కోరికలనన్నింటినీ అవగాహన చేసుకును. వాస్తవమునకు కోరిక అనున్నది జీవునకు సూక్ష్మ రూప బంధమైనను భగవానుడు జీవులకు వారి అర్హతను బట్టి కోరికలను పూర్ణము కావించుచుండును. ఈ విధముగా మనుజుడు తలచుట భగవానుడు దానిని పూర్ణము కావించుట జరుగుచుండును. అనగా మనుజుడు తన కోరికలను పూర్ణము కావించుకొనుటలో సర్వశక్తిమంతుడు కాడు. కానీ భగవానుడు మాత్రము తన కోరికలను పూర్ణము కావించుకొనగలడు. అతడు సర్వుల ఎడ తటస్థుడై ఉండును. కనుకనే కొద్దిపాటి స్వాతంత్రము కలిగి ఉన్నటువంటి జీవుల కోరికలతో అతడు జోక్యమును కలిగించుకొనడు. అయినను తనను పొందవలెనను ఇచ్చను ఎవరైనను ప్రకటించినచో వారి ఎడ ప్రత్యేక శ్రద్ధను తీసుకుని వారు తనను పొంది నిత్యానందమును అనుభవించే రీతిగా వారి కోరికను వృద్ధి చేయను. అందుకనే ఏషా ఉ హేవ సాధు కర్మ కారయతీతం యమేభ్యో లోకేభ్య ఉన్నీషతే ఏష ఉయేవా సాధు కర్మ కారయతి యమధో నిశీసతే. అనగా జీవుడు ఉద్ధరింపబడు రీతిగా భగవానుడు వానిని పుణ్యకార్యములలో నియుక్తుణ్ణి చేయును. అట్లే నరకమునకు పోవు రీతిగా పాపకార్యములందును నియుక్తుణ్ణి చేయను అని వేదమంత్రము తెలుపుచున్నది. కౌశీతకి ఉపనిషత్తు 3.8లో నుంచి ఒక శ్లోకాన్ని ఉదహరిస్తూ అజ్ఞో జంతురనీశో యమాత్మనః సుఖ దుఃఖయో ఈశ్వరా ప్రేరితో గచ్చేత్ స్వర్గం వా స్వాభ్రమేవ చ. జీవుడు తన సుఖ దుఃఖముల లందు సంపూర్ణముగా పరతంత్రుడై ఉండును. గాలిచే మేఘము కదిలినట్లుగా అతడు భగవానుని సంకల్పముచే స్వర్గమునకు గాని నరకమునకు గాని ప్రయాణించును. అనగా కృష్ణభక్తి రసభావనను త్యజించుచున్నందునే జీవుడు మోహమునకు గురియగుచున్నాడు. తత్కారణముగా జీవుడు సహజ స్థితి రీత్యా నిత్యుడును ఆనంద స్వరూపుడును జ్ఞానపూర్ణుడును అయినప్పటికీ తన అనుమాత్ర స్థితి వలన శ్రీకృష్ణ భగవానునికి సేవ కూర్చవలసిన నిజస్థితిని మరచి అజ్ఞానముచే బద్ధుడగుచున్నాడు. అట్టి అజ్ఞాన వశమున అతడు తన బద్ధస్థితికి భగవానుడే కారణమనియు పలుకుచుండును. వైషమ్య నైగృణ్యేన సాపేక్షత్వా తథాహి దర్శయతి. భగవానుడు బాహ్యముగా ద్వేషించుచున్నట్లుగా లేదా ప్రేమించుచున్నట్లుగా కానిపించినను వాస్తవమునకు అతడు ఎవ్వరిని ద్వేషించుట కానీ ప్రేమించుట కానీ చేయడు అని వేదమంత్రము 2.1.34 ఈ విషయముని నిర్ధారించుచున్నది. హరే కృష్ణ. కాస్త మొబైల్స్ని మీరు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు వస్తా లేకపోతే లేదు సైలెంట్లో పెట్టండి. అంటే ఏం లేదు, మనం చెప్పే ప్రవచనాన్ని రికార్డు చేస్తున్నాం, 10 మంది వింటారనమాట, చూస్తారు వింటారు. ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఏమి రాకుండా కొద్దిగా సైలెంట్ మోడ్లో పెట్టుకుని వైబ్రేషన్లో పెట్టినా పర్లేదు. ఓకే, కొద్దిగా ఎందుకంటే డైరెక్ట్గా ఇచ్చిన ప్రసంగాల్ని రికార్డ్ చేసి వాటిని 10 మందికి భద్రం చేసి పంపిస్తున్నాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురోన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే
నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాహతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజజ్ఞానమును ఆవరించడి అజ్ఞానముచే మోహమునందుచుందురు. కృష్ణుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మీరు అజ్ఞానములో ఉండడం చేత మోహమును పొందారు అని చెప్తున్నాడు. అంటే మనం చేసేటువంటి పుణ్యము కానీ పాపము కానీ భగవంతుడికి సంబంధం ఉండదు. ఎందుకు అంటే మన కోరిక, మన యొక్క కోరికను బట్టి భగవంతుడు మనకి ఆ కోరికను తీర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు. అంత మాత్రం చేత భగవంతుడు కల్పించాడని మనం ఆయన దోషి అని చెప్పేదానికి లేదు. నీ కోరిక. సో భగవంతుడు ఏంటంటే అర్హత ఉంటే ఆ కోరికను తీర్చుకునేటువంటి అవకాశాన్ని మనకు కల్పిస్తాడు. నేను మీకు ఇంతకు ముందు ఒక ఉదాహరణ ఇచ్చాను. ఇప్పుడు మనకి చాలా ధనాన్ని సంపాదించాలి, రోజంతా మనము ధనాన్ని ప్రోగు చేయాలి అనేటువంటి ఒక కోరికతో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. అయితే అతని కోరిక అయితే ఉండింది, కానీ అర్హత లేదు. అప్పుడేమవుతుంది అంటే ఇతను రోజంతా ఉంటాడు, అలాగే ధనాన్ని పోగు చేస్తూ ఉంటాడు, కానీ ఆ ధనం మీద ఎటువంటి అధికారాన్ని కానీ అనుభవించేటువంటి కోరికను కానీ పొందలేడు. అంటే బ్యాంకులో ఒక ట్రెజరర్గా, అంటే డబ్బు లెక్క పెట్టే దగ్గర ఒక ఉద్యోగాన్ని పొంది ఉంటాడు. రోజంతా లక్షల రూపాయలు కోట్ల రూపాయలని ప్రోగు చేస్తూ ఉంటాడు. అవి వాటిని లెక్క పెడుతూ ఉంటాడు, కానీ దాని మీద దేని మీద అతనికి అధికారం ఉండదు. అంటే ఐశ్వర్యవంతుడు కావాలని అనుకున్నాడు, కానీ కొంతే అతనికి కుదిరింది, అంతా అతనికి కోరిక తీరలేదు. అంటే అర్హత ఉండొచ్చు, అర్హత ఉంటే ఇస్తాడు, అర్హత లేకపోతే డిజైర్ అండ్ డిజైర్ అంటారు. అంటే కోరిక ఉండొచ్చు, కానీ అర్హత కూడా ఉండాలి. అర్హత లేనప్పుడు ఆ కోరిక అన్నటువంటిది తీరదు. అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ఆ పుణ్యము పాపము అన్నటువంటివి రెండు కూడా మనం చేసుకున్నటువంటి దానిని బట్టే భగవంతుడు ఫలితాలు అన్నటువంటివి ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదట ఏంటంటే మనం చేసే తప్పు ఏంటంటే ఈ భౌతిక జగత్తు యొక్క
దేహాత్మ భావనలో మనం నేను ఈ శరీరాన్ని అని ఈ దేహంతో మనం ఐడెంటిఫికేషన్ అంటే మనల్ని మనం పోల్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ దేహం నేను అన్నప్పుడు దీనికి సంబంధించిందంతా నాదనే అనుకుంటాం. నేను ఆత్మని అని అనుకున్నప్పుడు ఆత్మ సంబంధంతోనే అన్నీ చూడడానికి అవుతుంది. కృష్ణుడి దేవదేవుడు మనం చెప్పుకున్నాం శ్లోకంలో, సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తిమంతుడు. కృష్ణులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము. మరి ఏకకాలంలో ఈ షడైశ్వర్యాలను కేవలం కృష్ణుడు మాత్రమే కలిగి ఉంటాడు, ఎవరూ కలిగి ఉండలేరు. అందుకనే భగ్ అంటే షడైశ్వర్యాలు, వాన్ అంటే కలిగి ఉన్నవాడు, భగవాన్ అంటే భగవాన్ అంటే కృష్ణుడే, శ్రీకృష్ణ భగవానుడే దేవదేవుడు. ఇంకా ఆ విషయంలో ఎటువంటి సంశయం లేదు. అందుకని జీవుని యొక్క వాంఛనీయ కోరిక, అలాగే కర్మఫలం, మనం చేసినటువంటి కర్మలకి మనమే ఆ కర్మ ఫలాలను అనుభవించాలి. ఒక రాజు ఉన్నాడు, మీకు ఒక కథ చెప్తాను. ఒక రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు ముగ్గురిని పిలిచాడట. పిలిచి ముగ్గురికి సంచులు ఇచ్చాడు. ఇచ్చి, అరే అబ్బాయి, మీకు మంచి అన్నటువంటిది ఏదైతే ఉందో అది మీరు ఈ సంచుల్లోని నింపుకు రండి అని చెప్పి పంపించాడు. ఈ మంత్రులు ముగ్గురు ఏం చేశారు అంటే ఇవి నింపుకు రావడానికి ఎవరికి వాళ్ళు వెళ్ళారు. అయితే మంత్రుల్లో చాలామంది ఉంటారు కాబట్టి ఎన్నో ఆలోచనలు ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఒకరు ఏం చేశారు అంటే రాజు ఏమైనా చూస్తాడా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే చెత్తను నింపుకుని వచ్చారు ఒక మంత్రి. మరొక మంత్రి ఏం చేశాడంటే కొన్ని పండ్లను, మంచి పండ్లు, చెడ్డవి, మంచివి రెండు కలిపి ఆ సంచుల నిండా నింపుకొని వచ్చాడు. మూడో మంత్రి ఏం చేశాడు అంటే మంచివి, బాగుండేటివి, చక్కగా మన్నికైనటువంటి పండ్లను నింపుకొని వచ్చాడు. రాజుగారి యొక్క ప్రస్థానానికి వచ్చిన తర్వాత ముగ్గురు రాజుగారు అన్నారనమాట. అందులో ఏమున్నాయి చూడలే రాజుగారు. అక్కడ ఉన్నటువంటి భటుల్ని పిలిచి ఈ మంత్రులు ముగ్గురిని కూడా చెరసాల్లో బంధించాను. నెల రోజుల వరకు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ సంచుల్లో ఉన్నటువంటి పదార్థాలతోనే వాళ్ళు జీవించాలి. నెల రోజుల తర్వాత వాళ్ళని మనం విడుదల చేస్తామని చెప్తే వీళ్ళ ముగ్గురు మంత్రుల్ని కూడా ఖైదు చేశారు. ఇప్పుడు ఏమైంది? ఒక మంత్రి ఏం చేశాడు, ఏదో ఒకటి నింపాలంతే సంచి, ఏ నింపితే ఉంది అని చెప్పి చెత్త అంతా కూడా నింపాడు. వాడు ఏం తింటాడు? నెల రోజులు బ్రతకాలి, తర్వాతే చెరసాల నుంచి విముక్తి. అందుకని అతను 15 రోజులకే మరణిస్తాడు, చనిపోతాడు, ఇంకేం తినడానికి లేదు. తర్వాత సగం చెడ్డవి సగం మంచివి ఉన్నటువంటి మంత్రి ఏం చేశాడంటే చెడిపోయినవి, కుళ్ళినవి అన్నీ కూడా ఉండడం వల్ల ఇవి అవి తిని బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు, అనారోగ్యం పాలవుతాడు. ఇక మొదటి తరగతి మంత్రి ఏం చేశాడు అంటే రాజుగారు చెప్పారు, సో నేను ఉత్తమంగా ఏ పనైనా ఉత్తమంగా చేయాలని చెప్పేసి సంచి నిండా మంచి పండ్లను నింపుకొని వచ్చాడు. సో అతను జాగ్రత్తగా నెల రోజులు వచ్చేటట్టుగా ఆ పండ్లను భుజించి తన ప్రాణాన్ని నిలుపుకుంటాడు. ఏమైంది? రాజే ఆ మంత్రుల యొక్క కర్మలను నిర్దేశించినట్లయింది. వాళ్ళు ఉత్తమమైనటువంటి విధానంలో పనిచేసి ఉంటే వాళ్ళకి ఉన్నతంగానే అన్నీ లభించేవి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెచ్చుకున్నదే వాళ్ళని తినమన్నాడు రాజు. మరి వీళ్ళేమో చెత్త తీసుకుని వచ్చారు, అనారోగ్యంతో కూడినటువంటి పండ్లతో ఇతను మరణించాడు, ఇతను పూర్తిగా దేహాన్ని విడిచిపెట్టాడు. అంటే కర్మ ఫలాలు అన్నటువంటివి మనం చేసినటువంటి పనులకి
కర్మఫలం ఉంటుంది. ఆ ఫలితాన్ని మనమే అనుభవించాలి. మా గురువుగారు ఒక ఉదాహరణ ఇస్తారు. ప్రపంచంలో ఎంత టెక్నాలజీ అన్నా పెరగనివ్వండి, కిడ్నీలు మారుస్తున్నారు, గుండె మారుస్తున్నారు, మోకాలు ఆపరేషన్లు చేసి ఇవి మారుస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే అన్నీ చేయగలుగుతున్నారు కానీ నొప్పిని భరించేటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోలేము. పేషెంటే భరించాలి ఆ నొప్పి. వేరే వాళ్ళు ఎవరికైనా వస్తుందా నొప్పి? మారుస్తారు, అవయవాలన్నీ మార్పిడి చేస్తారు. వచ్చింది టెక్నాలజీ, వచ్చింది, అన్నీ మారుస్తున్నారు. మరి ఆ నొప్పిని భరించేవాడిని కూడా చూడమనండి, ఎవరికైనా సాధ్యం అవుతుందా? అంటే ఆపరేషన్ నాకు జరగాలి, నొప్పులు మీకు రావాలి అంటే అటువంటిది ఏమి ఉండదన్నమాట. సో బాధ వాళ్ళే అనుభవించాలి. సో అది కర్మఫలం అంటే ఏంటంటే మనం చేసినటువంటి పనులకి మనమే అనుభవించాలి అంతే. దీనికి భగవంతుణ్ణి నిందించడానికి కానీ భగవంతుణ్ణి తోలనాడడానికి సరిపోము. ఎందుకంటే నువ్వు కోరుకున్నావు, నువ్వు ఏదైతే కోరుకున్నావో నీ కోరిక తగ్గట్టుగానే భగవంతుడు నీకన్నీ ఏర్పాటు చేస్తాడనమాట. ఇక్కడ చూడండి, జీవుడి యొక్క ఇచ్ఛానుసారము అంటున్నారు ఇక్కడ. భగవానుడు జీవులకు వారి అర్హతను బట్టి కోరికలను పూర్ణము కావించుకొనుచుండును. ఈ విధముగా మనుజుడు తలచుట భగవానుడు దాన్ని పూర్ణము కావించుట జరుగుతుండును. ఒక కుటుంబంలో తండ్రిని తమ సంతానము అడిగినటువంటి దానిని సమకూర్చటం. పిల్లలేమో అడుగుతారు, తండ్రి అది ఎంతవరకు వాళ్ళకి శ్రేయస్కరమో ఆలోచిస్తాడు, వాటిని సమకూరుస్తాడు. ఒక్కొక్కసారి సమకూర్చకపోవచ్చు. కారణం ఏంటంటే దానివల్ల అతనికి మేలు కలగదు అని అనిపించినప్పుడు సమకూర్చకపోవచ్చు. అది ఆ పిల్లవాడు అర్థం చేసుకోవాలి. అంటే ఆ పిల్లవాడికి కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. భక్తులకి కూడా భగవంతుడు మీరు కృష్ణుణ్ణి పొందాలని కోరుకుంటున్నారనుకోండి, అలాగే కొన్ని భౌతికమైన కోరికలను కూడా కలిగి ఉన్నారనుకోండి, కృష్ణుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడో తెలుసా? తనని పొందడానికి మీరు చేసేటువంటి సాధన ఉంది చూసారా, భక్తి, దానిని పరిగణలోకి తీసుకుంటాడు. మీ భౌతికమైన కోరికల ద్వారా మీరు కృష్ణునికి దూరం అయ్యేటట్లుగా ఉందనుకోండి పరిస్థితి, ఆ కోరికలను తీర్చడు. అది అంటే మీకు భక్తి అన్నటువంటి దాన్ని ప్రసాదించడానికి కృష్ణుడు ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఉన్న వాటిని రక్షిస్తాడు, మన ఉన్న వాటిని రక్షిస్తాడు, ఏది నష్టపోనివ్వడు భగవంతుడు. భక్తిని ప్రసాదిస్తాడు, అది మనం తెలుసుకోవాలి. ఆ ఉన్నతమైనటువంటి భక్తిని పొందడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఇక్కడ ఒక చక్కటి ఉపమానం ఇచ్చారు. గాలిచే మేఘము కదిలినట్లుగా అతడు భగవానుని సంకల్పముచే స్వర్గమునకు కానీ నరకమునకు కానీ ప్రయాణించును. ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే, అయితే భగవంతుడే నడిపిస్తున్నాడు కదా మనల్ని, మరి చెడు చేయడానికి అతనే ప్రేరేపిస్తున్నాడని చెప్పి మనం సమర్థించుకోవచ్చు. కానీ దీనికి ఒక చక్కటి ఉపమానం ఉంది. కత్తిని తయారు చేసిన వాడు పండు కోయడానికి తయారు చేశాడు. మనం దాంతో ఇతరులని గాయపరుస్తామంటే, మనం మంచి కోసం తయారు చేస్తాం, దాన్ని చెడు కోసం ఉపయోగిస్తే, చెడు కోసం ఉపయోగిస్తే మనమే నష్టపోతాం. కానీ దాన్ని కనిపెట్టడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి? మంచికి ఉపయోగపడడానికి దాన్ని మనకి కనిపెట్టారన్నమాట. సో అలా ఏంటంటే భగవంతుడు ఇక్కడ
పరమాత్మ మన అందరి హృదయాల్లోనే ఉండి మన కోరికలను తెలుసుకుంటాడట అండి. ఏ విధంగా అంటే మనము ఒక పూల తోటకి దగ్గరగా ఉన్నామనుకోండి, ఆ పుష్పముల యొక్క పరిమళం మన ఘ్రాణేంద్రియ శక్తి అంటే నాసికపుటల ద్వారా గాలి మోసుకుని వచ్చినప్పుడు మనకి ఆ యొక్క పరిమళం వాసన తెలుస్తుంది. అవునా? తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. అంటే ఇక్కడ భగవంతుడు కూడా ఏంటంటే ఆయన మన హృదయంలో ఉంటాడు కాబట్టి పరమాత్మ రూపంలో ఆయనకన్నీ తెలుస్తాయి. మన కోరికలేంటి, మన ఆలోచనలేంటి అన్నీ భగవంతుడికి తెలుస్తాయి. సో అయితే మనకి కోరిక అర్హత రెండూ ఉన్నప్పుడు అది తీర్చుకునేదానికి అవకాశం అవుతుంది. ఒకవేళ కోరిక ఉండొచ్చు, అర్హత లేకపోతే ఆ కోరిక తీరదు. కృష్ణుల్లో దేవదేవుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం అదే. మీరు కామైస్త్వైస్త్వై హృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా అన్యదేవతలను ఆశ్రయించారనుకోండి, అంటే దేవీ దేవతలను ఆశ్రయించారనుకోండి, ఇంకా వాళ్ళు మీకు కోరిక ఉంటే చాలు, మీకు ఆ వరాలన్నీ కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. దానివల్ల మీరు నష్టాన్ని పొందినా వారు దాని గురించి ఆలోచించారు. ఇప్పుడు మనం పిల్లవాడికే ఒక కత్తి ఇచ్చామనుకోండి, దానితో ఏమైనా చేయొచ్చు. ఎవరికైనా గాయం కలిగించవచ్చు, లేదా తానే గాయం చేసుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితి అన్నమాట. సో దేవీ దేవతలు ఇచ్చినటువంటి వరాలకి, దేవదేవుడైన కృష్ణుడు ఇచ్చినటువంటి వరాలకి వ్యత్యాసం ఉంటుంది. ఈయన ఆలోచించిస్తాడో, వాళ్ళు ఆలోచించకుండా ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి దేవీ దేవతల్లో ప్రముఖులైనటువంటి బ్రహ్మ, రుద్రాది దేవతలు, శివుడు ఉన్నాడు, పరమశివుడు. శివ అంటే సర్వమంగళకరుడు. ఆయన చూడండి, ఎవరైనా తపస్సు చేశారు అంటే వెంటనే ప్రసన్నుడయ్యి వరాలు ఇస్తాడు. ఆ వరాల వల్ల ఏమవుతుంది? తన ప్రాణం మీదకే వస్తుంది. ఇప్పుడు భస్మాసురుడు ఉన్నాడు, ఏం చేశాడు? అసలు నా వరం పనిచేస్తుందా లేదా, నీ తల మీద చెయ్యడతానంటాడు. ఆయన పరుగు తీస్తాడు ఆయన. ఇప్పుడు రావణాసురుడు, వీళ్ళందరికీ వరాలు ఇచ్చారు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని వాళ్ళ యొక్క కోరికలకి వాళ్ళు బలైపోయారు. రావణాసురుడు ఉన్నాడంటే కోరిక చేత, కామం చేత బలైపోయాడు. అలాగే శిశుపాలుడు ఉన్నాడంటే మాత్సర్యం అంటే ఓర్వలేనితనం, గ్రీడీ అంటే అసూయ, అది భగవంతుని చూసి తట్టుకోలేకపోయాడు కృష్ణుణ్ణి. శిశుపాలుడు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణం చేత వాళ్ళు భగవంతుణ్ణి పొందలేకపోయారన్నమాట. సో అందుకని మనం ఈ హరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యం, ఈ ఆరుటిని కూడా మనం జయించాలి. అవే మన బద్ధ శత్రువులు. ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపునితో తన తండ్రితో చెప్తాడనమాట, ఇవి నిజమైనటువంటి శత్రువులు, శ్రీహరి కాదు మీకు శత్రువు, ఆ శ్రీమన్నారాయణుడు మీ శత్రువు కాదు, మీరు వీటిని జయించలేకున్నారు, వీళ్ళే మీ నిజమైన శత్రువులు అంటాడు. కానీ అజ్ఞానంలో ఆ విషయాన్ని గ్రహించలేదు హిరణ్యకశిపుడు. ఎవరు గ్రహించలేదు? రావణాసురుడు, వీళ్ళెవ్వరూ కూడా గ్రహించలేదు. కానీ వీళ్ళే గొప్ప శత్రువులు అన్నమాట. మనకి కామమే గొప్ప శత్రువు అని భగవద్గీతలో అర్జునుడు కూడా కృష్ణుడితో చెప్తాడనమాట. సో అందుకని ఆ కామాన్ని మనం ఏంటంటే భగవంతుని వైపుకి మళ్లించగలిగినప్పుడు, కృష్ణ చైతన్యంలో కర్మని వనరించినప్పుడు, కృష్ణేంద్రియ ప్రీత్యర్థం మనం ప్రతి ఒక్క కార్యాన్ని చేసినప్పుడు అది మనల్ని కర్మబంధనాల్లో చిక్కుకోకుండా చూస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అందుకనే అర్జునుడు యుద్ధాన్ని కృష్ణుని సంతృప్తిపరచడానికి చేశాడు. మామనుస్మరణ యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధి. కృష్ణుని కోసము, కృష్ణుని సంతృప్తిపరచడానికి, కృష్ణుని మీద మనస్సుని లగ్నం చేసి అర్జునుడు యుద్ధం చేశాడు.
ఇప్పుడు అక్కడ చంపినటువంటి వాళ్ళకి వాళ్ళ వల్ల ఎటువంటి పాపము కూడా అర్జునుడికి అంటదు. ఎందుకు? భగవంతుని కోసం యుద్ధాన్ని తాను చేయడం జరిగిందన్నమాట. సో అందుకని మనము ఈ శ్లోకంలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ఎవరి యొక్క పాపమును కానీ పుణ్యమును కానీ గ్రహింపడు. ఆయనకి ఏం సంబంధం లేదు, ఆయన స్తబ్దంగా ఉంటాడంతే. దీనికి చక్కటి ఉదాహరణ మీకు ఒకసారి చెప్పాను. ఒక చెట్టు, పచ్చని చెట్టు మీద ఒక చిలుక ఉండి అది ఆ చెట్ల యొక్క ఫలాలను భుజించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఎవరు అంటే మనమే. అంటే భౌతికమైనటువంటి కోరికలతో ఆ చెట్ల యొక్క ఫలాలని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ చిత్రం ఉంది భగవద్గీతలో. మరొక పక్షి ఆ చెట్టు మీద పై కొమ్మ మీద కూర్చుని మనంక ఊరకనే గమనిస్తూ ఉంటుంది, అంటే వేచి ఉంటుందన్నమాట. ఆ చిత్రాన్ని కూడా మీరు చూసారు. అంటే రెండు చిలకలు అన్నమాట. ఒకటి పరమాత్మ, రెండు జీవాత్మ. ఆ జీవాత్మ అనేటువంటి ఈ చిలక ఈ ఫలాలను అనుభవించడానికి ప్రయత్నిస్తుంది. కానీ పరమాత్మ వీడు నా వైపు ఎప్పుడు చూస్తాడు అని తన వైపు చూసేదానికి ఎదురు చూస్తూ అదేనండి ఊరకనే గమనిస్తూ మనల్ని ఉంటాడనమాట పరమాత్మ. అందుకని మనము శరీరం కాదు ఆత్మస్వరూపులము అనేటువంటి విషయాన్ని మనం మొట్టమొదట గ్రహించినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మనం మొదటి అడుగు వేసినట్లు అన్నమాట. నేను శరీరం కాదు, నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడు అనుభూతి చెందుతారు అంటే, ప్రతిరోజు కూడా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మంత్రాన్ని మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు జపం చేస్తూ ఉన్నప్పుడు మీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి వీలవుతుంది. మీరు ఆత్మానుభూతి పొందుతారు. నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపం అనేటువంటి విషయాన్ని గ్రహిస్తారు. కృష్ణుడు దేవదేవుడు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. వాస్తవంగా మనం ఎందుకు సృష్టింపబడ్డాం చెప్పండి? మనం దేనికి సృష్టింపబడ్డాం? భగవంతుని చేత. చెప్పగలరా ఎవరైనా? మనం కోరుకున్నాం కాబట్టే, మన కోరికతోనే మనం సృష్టింపబడ్డాం. వాస్తవంగా మనల్ని సృష్టించాలన్నటువంటిది భగవంతుని కోరిక కాదు, మనమే కోరికని కలిగి ఉన్నాం ఈ శరీరాన్ని పొందడానికి. అందుకనే సృష్టింపబడ్డాం. ఏ కోరికను కలిగి ఉన్నాము అంటే, మనం మునుపటి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మన కోరిక ఏదై ఉందో ఆ కోరికను బట్టి స్త్రీ పురుష అనేటువంటి శరీరాలను పొందుతూ ఉంటాం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు, అంత్యకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కలేవరం. ఆ శ్లోకము మీరు తీసినట్లయితే, ఆ శ్లోకంలో ఎన్నో అధ్యాయం చెప్తాను, మీరు తీయచ్చు ఆ శ్లోకాన్ని. కనిపించలేదు.
అంటే కృష్ణుడు ఏమంటాడంటే ఆ శ్లోకంలో మనము శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఒక శ్లోకం ఉంది, యం యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ తదా తద్భావ భావిత. అంటే మరణించేటప్పుడు మనం ఎటువంటి చైతన్యంలో మన శరీరాన్ని విడిచిపెడతామో ఆ చైతన్యంలోనే మనం మరో తర్వాత జన్మని మనం పొందుతాం. ఆ శ్లోకంలో కృష్ణుడు త్యజంతంతే కలేవరం, ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎటువంటి చైతన్యంలో మనం శరీరాన్ని విడిచిపెడతాం. భరత మహారాజు ఉన్నాడు, ఏం చేశాడు? అరణ్యంలోకి వచ్చాడు తపస్సు చేయడానికి. కానీ ఆ జింక మోహంలో పడి జింకని ధ్యానిస్తూ తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఆ జింకని ధ్యానిస్తూ అది దాని ధ్యానంలో శరీరాన్ని విడిచిపెట్టడం వల్ల అతనికి జింక శరీరం పొందడానికి వీలయ్యింది. అయితే భగవంతుని యొక్క కృపచేత పూర్వజన్మ యొక్క స్మృతి ఉంది, మనకి లేదు. మనం పూర్వజన్మలో ఇంతకన్నా నీచమైనటువంటి శరీరాల్లో ఉండి ఉండొచ్చు. అదే ఆ జన్మ యొక్క స్మృతి ఉందనుకోండి, ఇప్పుడు మనం మెరుగైనటువంటి జన్మ పొందినందుకు సంతోషిస్తాం, అవునా? కానీ మనకి దేహము మార్పులు ఎప్పుడైతే జరుగుతాయో ఆ దేహానికి సంబంధించినటువంటి సమస్త జ్ఞానాన్ని మనం మర్చిపోతాం, జ్ఞప్తి అందు ఉండదు మనకి. కానీ భగవంతుడు దేహాన్ని మార్చడు, ఆయన స్వశరీరంతోనే ఉంటాడు. అందుకని ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ భగవంతునికి తెలుసు, మనకి తెలియదు. ఎందుకు అంటే ఆ దేహానికి సంబంధించినటువంటి చైతన్యాన్నే మనం కలిగి ఉన్నాం. మనం జీవాత్మ, అణువాత్మ. సో పరమాత్మ అంటే సర్వ ప్రాణుల్లోని కూడా ఆయన నివసిస్తూ ఉంటాడు. కాబట్టి అందరి యొక్క కోరిక భగవంతునికి తెలుస్తూ ఉంటుంది. సో అందుకని మనము ఈ శ్లోకం బట్టి ఏం తెలుసుకోవాలి అంటే మంచి చెడులకు మనమే బాధ్యులం, కానీ భగవంతుడు కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఒక రాజు కథ కూడా అదే. ఆ మంత్రులు వాళ్ళు సంచుల్లో ఏవైతే నింపుకొని వచ్చారో వాటినే భుజించి వాళ్ళు బ్రతకాలి. వారి మంచి పండ్లను ఏరి తీసుకుని వచ్చినటువంటి మంత్రి బతికాడు. 4 రోజుల తర్వాత అతను విడుదల చేశారు. సో ఇది ఒక చక్కటి జడ్జిమెంట్ అన్నమాట. అలా ఏంటంటే సత్కర్మలు చేయాలి, సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే దుష్కర్మలు చేయకూడదు, దుష్ట ఫలితాలు ఇచ్చేటువంటి కర్మలు చేయకూడదు. అలాగే కృష్ణుణ్ణి సంతృప్తి పరిచేటువంటి కర్మలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కృష్ణేంద్రియ ప్రీతి యొద్ద మనం కర్మలు చేసినప్పుడు అవి మనల్ని ఈ కర్మ బంధనాలలో చిక్కుకోకుండా చేస్తాయన్నమాట. సో దాన్ని ఏ విధంగా చేయాలి అన్నటువంటిది మనకి రాబోయే శ్లోకాల్లో భగవంతుడు మరింత వివరంగా మనకి తెలియజేస్తాడనమాట. సో అందుకని ఈ శ్లోకంలో మనం ఇంతవరకు తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. హరే కృష్ణ. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చు. ఎనీ డౌట్స్? అడగండి, ఏమైనా ప్రశ్నలు ఏమైనా.